కర్ణాటకలో ఉన్న అదేనా అదే నాకు తెలిసి అదే కదా అది అదే కొండ ఆ కొండ పైన ఘాట్ సెక్షన్ చూసారా మామూలు కూడా ఎయిర్ పిన్ బెండ్స్ అనమాట. సో ఈ సైడ్ లెఫ్ట్కి వెళ్తే ఓకే ఆ కొండ పైకి ఎక్కాలి మనం. సో ఎలాంటి ప్రదేశాలంటే మనకి ఇష్టం కాదు. మన బ్లాగ్ వచ్చేసరికి కర్ణాటకలో ఉన్న చిక్కదేవమన్న పెట్టగలుగుతున్నాం. సో ఇక్కడ ఈ టెంపుల్ మన హిల్ ఏరియాలో ఉంటుంది అనమాట. హలో గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఇప్పుడు మనం నంజనగూడు నుంచి చిక్కదేవమన్న బెట్టకి వెళ్తున్నాం. కుండూరు దగ్గర ఉందన్నమాట. అది టెంపుల్ చాలా హిల్ ఏరియా ఉంటుంది. మధ్యలో హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి అనమాట. ఫారెస్ట్ సరౌండింగ్స్. అది టైం అరౌండ్ 9:15 అవుతుంది. ఫాస్ట్గా తినేసి ఇంకా ఏం తినలేదు, అప్పుడే ఫ్రెష్ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి 40 km ఉంది. అది ఫారెస్ట్ ఏరియా. అది రూట్ కూడా బాగుంటుంది అంట. 2-3 చెప్పారు. ఇది సండే, సో ప్లాన్ వేస్తాం అనమాట. తెలిసిందే కదా, ఒక సండే మనకు కావాల్సిందల్లా సెలవులు కావాలి. నేను మీతో ఏం చెప్పా, ఒక్కళ్ళు కొంతమంది సపోర్ట్ చేసినా సరే నాకు చాలు ఈ యూట్యూబ్ రన్ చేయడానికి. ఓకే, వ్యూస్ వచ్చినా రాకపోయినా, సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా సరే వెళ్ళిపోదాం. ఇంకా మాట్లాడుకుందాం. దారిలో చాలా మాట్లాడుకుందాం. ఓకే, థర్డ్ పర్స్పెక్టివ్ కెమెరా వ్యూ ఉంటుంది. సో వ్యూస్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. చిక్కదేవమన్న బెట్ట కరెక్ట్ మేబీ ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ 1 hour చూపించినా సరే మ్యాప్లో ఇట్ విల్ టేక్ 1.5 to 2 hours. వెలిసి టైము 9:20 అలా అవుతుంది. దారిలో టిఫిన్ తినేసి స్కిప్ చేయకుండా చూడండి. థర్డ్ పర్స్పెక్టివ్ కెమెరా ఉంటుంది. మీరే వెళ్ళినట్టు ఫీల్ అవుతారు. ఓకే, ఈ ఫారెస్ట్ ఏరియాలు అంటే నాకు ఒక లవ్ అనమాట. సో నాకు ఎప్పుడు సెలవు దొరికినా సరే దగ్గరలో ఉన్న ప్రదేశాలు, ఫారెస్ట్ ఏరియాల దగ్గర ఏమన్నా టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి సెర్చ్ చేసి అక్కడికి వెళ్ళిపోవడం నాకు ఒక ఆనవాయితీ కింద అయిపోయింది. మ్యాక్సిమం మంచిగా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. 2K రెజల్యూషన్లో పెట్టుకొని ఒక ఇయర్ ఫోన్స్ ప్రిఫర్డ్. ఎందుకంటే కొంచెం నా వాయిస్ బైక్ మీద కాబట్టి డిజైన్ మినీ, సో ఇది కొంచెం నాయిసీగా ఉంది. ఓకే, పర్లేదు, బాగుంది. కాకపోతే సైడ్ హెల్మెట్ సెట్ చేసేసా. ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మాట్లాడుకుందాం. ఇంకా చాలా స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం సపోర్ట్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్. ఓకే, మీకు ఫస్ట్ వీడియో చూడండి, నచ్చితే చేయండి, లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఓకే, గెట్ ఇన్ టు ద లాగ్. అంతే, చిన్మోంట్ రెడీ. ఇదొక కెమెరా, ఈ ఫ్రంట్ వ్యూ అనమాట, హెల్మెట్ వ్యూ. ఇదే థర్డ్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది అనమాట. ఈ థర్డ్ పర్స్పెక్టివ్ గురించి మనం యూజ్ చేసేది ఇది. ఇదే మనం బైక్ పార్కింగ్ ఫిక్స్ చేసి మాట్లాడాలి. ಅದು ಇಲ್ಲ ಅವ್ನಿಗೆ ಹೇಳಿದೆ. ಆಮೇಲೆ ಸೂರ್ಯನ ಹೇಳಿ ನಾನು ಫೋನ್ ಮಾಡಿ ಯಾರ್ಯಾರು ಇನ್ನೊಬ್ಬ యాక్చువల్గా నేను ఒకటి ఏం గమనించాను తెలుసా, ఇక్కడ ఈ ఫ్యూయల్ కొట్టెత్తుంటే నీకు మైలేజ్ రావట్లా, త్వరగా అయిపోతుంది. సైట్లు మాడలు ఇదేంటి ఇడ్లీ? రవ్వ ఇడ్లీయా లేకపోతే మైదా ఇడ్లీయా? ఇడ్లీ ఎలా ఉన్నా బాగానే ఉంటుంది, అందుకే ఇడ్లీ తీసుకున్నా. అంత జాగ్రత్త తీసుకున్నా కెమెరా. ఇప్పుడు ఒక పక్షి వేసింది అనుకో, అదో చట్నీ. ದೇಬೂರು ಕಾತೂರು ಪೊರೋಡ ಕಟ್ಟೆ
5 స్టార్ హోటల్ పనికిరాదు. దీని ముందు 5 స్టార్లో అన్నీ వేస్ట్. ఫారెస్ట్ ఏరియాలో కొంచెం చెట్లు ఉన్న దగ్గర బాగానే ఉంటుంది, మరి అంత ఫారెస్ట్ ఉండదు దగ్గర. ఇడ్లీ ఉంది. ఇంకా 30 కిలోమీటర్లు ఉంది. కనేనూర్ పారదకట్టె హూవిన కోల అంట. ఏంటి బ్రో పేర్లు? హూవిన కోల ఏంటిది? మళ్ళీయా డౌన్ సైడ్ ఉంటారు. డౌన్ సైడ్ వాళ్ళకి తెలీదు. రైటే కదా, ఇదే కదా రైట్. స్వచ్ఛమైన పల్లెటూరు. 10,000 అంటాడు. ముందర లెఫ్ట్ ఎత్తుకో. లెఫ్ట్ ఓకే. ఇడే పక్కా పల్లెటూరు. ఇది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా. దిగ్గో కొండ. ఈ కొండ ఘాట్ నేచరు అండ్ మళ్ళీ నేచరు. బిఆర్ హిల్స్ తర్వాత గైస్, ఎవరన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ నేమ్ సోల్ షేడ్ బ్లాగ్స్. కొత్తగా స్టార్ట్ చేశా బ్లాగు. ఇది ఎక్కడ ఉన్నాం కూడా తెలియదు మనకి. కాకపోతే ఇక్కడ నుంచి ఒక 20 km ఉంది. ఇంకా అది ఘాట్ సెక్షన్ ఉంటుంది. రైటా? ఓకే. దిగ్గో కొండ ఎక్కిన కొండలకే నాకు ఏదో అనుభవం ఉంది. నా లాస్ట్ వీడియో అని చెప్పాను, కొండలకే నాకు ఏదో ఉందిరా అని. ఎంటర్ ఇంటూ ఫారెస్ట్. ఈ కబ్ని ఇక్కడ నుంచి దగ్గర ఇంకొక 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు 1 hour డిస్టెన్స్. 1 hour డిస్టెన్స్లో కబిని బ్యాక్ వాటర్స్ ఉంది. కబిని ఫారెస్ట్ అంటారు కదా, కబిని ఫారెస్ట్లో బ్యాక్ వాటర్స్ ఉంటుంది. సో అక్కడికి ఎవరు ట్రైనింగ్ ఆయన వెనక గాడి వేసుకొని వస్తాను. నీకు అదే కాదు, ఎద్దుల పడి చూస్తా. గతుకులు లెఫ్టా? ఓకే. ఎద్దుల బండి కట్టి ఇడిచిపెట్టేసి వెనక గాడి వేసుకొని వస్తాను. కాదు అట్లా వదిలేస్తే అది ఎక్కడికి వెళ్తాయి చెప్పు. నా సైడ్ కిడికి ఉరికితే ఏం చేస్తాను అక్కడ?
రోజ్మెరీ అది గట్టి తేలిందా? మూసి రిపేర్. నువ్వు అప్రమత్తంగా ఉండాలి. ఇంతగా కదే సడన్గా డిస్క్ బ్రేక్ కొట్టి అప్రమత్తం ఉండాలి. ఆడి చూడు, ఆడిది జీవితం అంటాడు ఆడిది. ఈ హెల్మెట్కి ఫ్లాట్ కన్నా ఉంటే నీకు అంతగా ఏం తగులుతావు. వెనక కరెక్ట్గా సూపర్గా అదెంత ఖర్చు పెట్టినట్లు పెట్టినావు. కరెక్ట్గా అదే అప్పుడు నా ఛానల్ నేమ్ వచ్చేసరికి సోల్ షేడ్ బ్లాగ్స్. సో ఈ బ్లాగ్స్ ఎలా అంటే నేను ఈ కర్ణాటకలో చాలా ప్లేస్లు ఇంకా ఉన్నాయి, అంటే టెంపుల్ ఘాట్ సెక్షన్. అట్లా హెల్మెట్ కొని వెనక ఎంత సూపు కొంచెం తెలుస్తున్నది. చెక్కిపోతుంది కొడితే. ఎటు లెఫ్ట్ రైటా? లెఫ్ట్ లెఫ్ట్. రైట్ వెళ్తే ఏమవుతుందో. ఆహా, రోడ్డు బాగుంది, రోడ్డు బాగుంది. రోడ్డు కాదండి, ఈ హెల్మెట్కి వెనక ఎంత సూపు కొంచెం తెలుస్తున్నది. ఇంకా పొడితే కుట్లు పడతాయి. వెనక ఫ్లాట్ ఉంటే తీసుకున్నా కదా, ఏంటి కదా తీసుకున్నాను. చాలా సూపుగా ఉంది. మళ్ళీ నేచర్లోకి వచ్చాం. ఆ కొండ చూడు, మన కోసం రోడ్ అయినారు. ఆ కొండ చూడు, అది బాగుంది. మళ్ళీ కొండలోకి వచ్చాం గాయ్స్, మళ్ళీ కొండలోకి వచ్చాం. ఇప్పుడు మన ఛానల్ మ్యాక్సిమం టెంపుల్సే ట్రిప్స్ ఉంటాయి. ఈ టెంపుల్స్ దారిలో ఎలాంటి మంచి మంచి సీనరీస్, ఈ ఫారెస్ట్ ఏరియాలను ఎంచుకునేది. సో వీడియోలు బాగానే ఉంటాయి, డిసప్పాయింట్ చేయను. నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్, లైకులు చేయండి. ఇలాంటి ఫారెస్ట్ ఏరియాలో తిప్పుతా, కొత్త ప్రదేశానికి వెళ్తాం. మళ్ళీ అక్కడ నాకు తెలిసి దూరంగా ఇంకో కొండ కనపడుతుంది. ఆ కొండ అక్కడ ఒక కొండ, అక్కడ ఒక కొండ ఉంది. మీకు కనబడుతుందో లేదు, 2 కొండలు ఉన్నాయి. సో ఈ 2 కొండల్లో ఒక కొండనైతే క్లైమ్ చేయాలి. అదేనా? అక్కడ కొండ అదేనా? ఏమో అదే అనుకుంటా. దూరంగా ఒక కొండ కనబడుతుంది. ఆ కొండ పైకి ఎక్కాలి మనం. అది హిల్ ఏరియా. ఏదో తగిలింది. పక్కా పల్లెటూరు గైస్, పక్కా పల్లెటూరు. మన సినిమాల్లో ఏ రకంగా ఉంటుందో ఇల్లులు కూడా అలాగే ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో నేను ఈ బ్లాగ్స్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నేను ఊటీ వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంచి మంచి సీనరీస్ ఉన్నాయన్నమాట. సో ఆ టైంలో నా దగ్గర కెమెరా లేదు. ఆ టైంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. సో తర్వాత ఇప్పుడు కెమెరా తీసుకున్నాం, మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసాం. హలో గాయస్, మై నేమ్ ఇస్ పవన్ సాయి. యూట్యూబ్ ఛానల్లో సోల్ షేడ్ బ్లాగ్స్ అని ఉంటుంది. సో ఈ సోల్ షేడ్ బ్లాగ్స్ మోటో బ్లాగింగ్, టెంపుల్, ఫారెస్ట్ ఏరియాస్, హిల్ ఏరియాస్, దగ్గరలో ఉన్న మ్యాక్సిమం మన కంటెంట్ వచ్చేసరికి టెంపుల్స్కే మనం ప్రతిసారి ట్రిప్ వేసేది. సో ఆ టెంపుల్ కొండపైన ఉంటుంది అన్నమాట. సో ఇది మైసూర్ నుంచి అరౌండ్ 50 to 60 km ఉంది. 50 to 60 km ఉంది. ఈ నంజన్గూడ్ నుంచి అరౌండ్ 40 to 45 ఉంది. సో ఇది టెంపుల్ హిల్ ఏరియా అనమాట.
సో మన ఈ కంటెంట్ మోటో వ్లాగింగ్ మ్యాక్సిమం ఇలాంటి టెంపుల్కి వెళ్ళినప్పుడే అవుతుంది. నార్మల్ దాంట్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ పర్పస్ ఏంటన్నది ఇన్స్టాగ్రామ్ నా ప్రొఫైల్కి విజిట్ చేసి కాన్సెప్ట్ చూడండి. బంతిపూ తోట, ఉంటుంది. ఆ కొండ పైకి అక్కడ చాలా కొండలు ఉంటాయి. ఆ టెంపుల్ నేమ్ ఏంటి? చిక్కదేవరామన్న. చిక్కదేవరమ్మ చిక్కదేవమ్మనా? చిక్కదేవమ్మ బెట్ట, చిక్కదేవమ్మ బెట్ట. ఆహా, ఒక యువతి అక్కడ కొండపైన తపస్సు చేసి దైవానుగ్రహం పొందిందంట. సో ఆ దైవానుగ్రహం పొందిందంట. అన్నా నువ్వు హోల్డ్ చేసుకున్నావు, పట్టుకో. అదేనా? ఇక్కడ ఈ టెంపుల్ ఇప్పుడు మనం ఈ టెంపుల్ అదే నాకు తెలిసి అదే కదా, అదే కదా, అది అదే కొండ. ఓకే ఓకే, అదే కొండ. ఆ కొండ పైన ఘాట్ సెక్షన్ చూసారా? మామూలు కూడా ఎయిర్ పిన్ బెండ్స్ అనమాట. సో ఈ సైడ్ లెఫ్ట్కి వెళ్తే ఓకే, ఆ లెఫ్ట్కి వెళ్తే ఆ కొండ పైకి ఎక్కాలి మనం. సో ఎలాంటి ప్రదేశాలంటే మనకి ఇష్టం కాదు. నా టేస్ట్ అయితే నాకు పబ్బులు ఇదే కదా, చిక్కదేవమ్మ బెట్టే. ఆహా, సో అక్కడ ఇప్పుడు ఘాట్ సెక్షన్ ఉంటుంది, అది పైన 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 అడ్డుగా. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ మొక్కుబళ్ళు అనుకుంటా. ఇక్కడ మొక్కుబళ్ళు. ಎಷ್ಟು? 10 ರೂಪಾಯಿ ಚೇಂಜ್ ఉందా అన్న? క్లోజింగ్ టైం 6 గంటలు సాయంకాలం దాకా. అవలేదా? ఎగిరిపోతుంది. వెల్కమ్ టు ద చిక్కదేవమ్మ బెట్టే, కర్ణాటక. ఫ్యామిలీ ట్రిప్పు. కొండ ఊటీ గుర్తుంది. ఇది నడుచుకుని వెళ్ళలేదు అనుకుంటా. ఆహా, ఏయ్
వ్యూ చూడు. వెళ్ళిపోద్ది బ్రేక్. అదే వెనకాల ఉన్నారు. యాక్సిడెంట్ జోన్ అంటారా, డీప్ కర్వ్. ఆహా, ఈ 2 పిన్లు ఉంటాయి అన్నమాట. యూ పిన్ బెండ్లు ఉంటాయి అన్నమాట. దగ్గర దగ్గర ఒక 8-9 ఉంటాయి. 8-9 సర్కిల్ ఉంటాయి. 8-9 యూ పిన్ బెండ్లు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఆపచ్చులే. మీట్ అవుతాడు కదా.